ఆత్మీయతే లేనప్పుడు ఆత్మీయ సమ్మేళనాలు ఎందుకని ప్రశ్నించారు బీఆర్ఎస్ సీనియర్ నేత శ్రీహరిరావు. నిర్మల్ జిల్లా కేంద్రంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. నాయకులందరినీ కలుపుకొని పోవాలని కేసీఆర్ పిలుపునిస్తే మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నేతలను కార్యకర్తలను పట్టించుకోవడం లేదంటూ విమర్శించారు. పక్షాన ప్రశ్నించాలని ప్రశ్నించే గొంతు లేకపోవడంతో మరి ఏ రకంగా నియంతృత్వం జరుగుతుందో మీరందరూ చూస్తున్నారు. దాన్ని ఎండగట్టడానికే నేను ఈరోజు పత్రికా ప్రకటన రిలీజ్ చేస్తూ ఉన్నా. కార్యకర్తలందరూ గట్టిగా కృషి చేసి 2018 ఎన్నికల్లో శాసనసభ్యుని గెలిపిస్తే ఆ తర్వాత 6 నెలల లోపలనే జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో 3వ స్థానానికి నిర్మల్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ పడిపోయిందంటే దానికి బాధ్యులు ఎవరని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నా. మంత్రి గారికి ఆత్మీయ సభలను ఏవైతే జరుపుతున్నాడో ఆయనకు ఆత్మీయ సభలు జరిపడానికి నైతిక హక్కు లేదు. ఆయన లోపల ఆత్మీయత లేదు. ఆయన లోపల కార్యకర్తల పట్ల నిజాయితీ లేదు. మరి ఈ విషయాన్నే నేను పార్టీ కార్యకర్తల ఉద్యమకారుల పక్షాన ముఖ్యమంత్రి గారికి తెలియజేయాలన్న ఆవేదనతోని నేను ఈ విషయాన్ని ప్రశ్నిస్తా ఉన్నా.